నమస్కారం అండి. నేను రమ్య అండ్ ఐ వర్క్ యాజ్ అ పార్ట్నర్షిప్ మేనేజర్ ఎట్ wehub. ఇవాళ నేను మీకు ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాను విచ్ ఇస్ కాల్డ్ as బిజినెస్ క్యాన్వాస్ మోడల్. ఇది ఏంటంటే మోర్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఎప్పుడు మనకి ఐడియా ఉండి మనం ఎలాంటి బిజినెస్ చేయదలుచుకున్నాము, మనకి క్లారిటీ ఉండి ఎవరి కోసం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం అనేది మనకు అర్థమయ్యి మనం చేద్దామని అనుకునే ముందు ఈ యొక్క యాక్టివిటీ మనం చేసుకోగలిగితే బిజినెస్కి మనకి చాలా ముందుకెళ్ళడంలో క్లారిటీ ఉంటుంది. ఇది ఎందుకు అవసరము అంటే మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. మనము వంట చేద్దామని అనుకుంటున్నాము, ఒక కర్రీ చేద్దామని అనుకుంటున్నాము. స్టార్ట్ చేశాక అందులో ఆయిల్ ఉందా అని ఆ ఆయిల్ కోసం ఒకసారి వెళ్ళడము, లేకపోతే వెజిటేబుల్లో టమాటో అయిపోయిందని ఒకసారి వెళ్ళడము, ఇలా కాకుండా మనము ముందే ఆలోచిస్తాము అన్నీ మనకు కావాల్సిన అవసరాలన్నీ సమకూర్చుకున్నామా లేదా అని. సిమిలర్గా బిజినెస్ క్యాన్వాస్ మోడల్ అనేది కూడా సేమ్. ఈ యాక్టివిటీ అనేది మనం చేయదలుచుకున్న వ్యాపారానికి కావాల్సిన పదార్థాలన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయా, ఎవరితోని మాట్లాడాలి, అవన్నీ అర్థం చేసుకోవడానికి మనం ఈ పర్టికులర్ యాక్టివిటీ చేస్తాం. ఇది నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక తాజా టిఫిన్స్ అని ఒక షాప్ ఉంది విచ్ ఇస్ చాలా ఫేమస్ అండ్ చాలా సక్సెస్ఫుల్ అయింది. దాని బిజినెస్ వ్యాపారం ఏంటి అని మనం అర్థం చేసుకుంటే ఒక టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఒక్క ప్లేస్లో స్టార్ట్ చేశారు. వాళ్ళ ఫోకస్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో వాళ్ళు దాన్ని స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు అని అర్థం చేసుకున్నారనమాట. ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో దగ్గరలో అందుబాటులో ఎక్కడ ఒక ప్లేస్ లేదు తినడానికి, మార్నింగ్ ఉద్యోగంకి వెళ్ళే వాళ్ళ కోసం, కాలేజ్లోకి వెళ్ళే వాళ్ళ కోసం. ఆ అవసరం అర్థం చేసుకొని వాళ్ళు తాజా టిఫిన్ అన్న ఒక షాప్ స్టార్ట్ చేశారు. అది వాళ్ళ డైలీ యాక్టివిటీస్ అర్థం చేసుకుందాము. వాళ్ళు మార్నింగ్ వాళ్ళకు ఉండే ఆప్షన్స్ వచ్చి 6 ఆప్షన్స్ అనుకోండి. ఇడ్లీ, వడ, దోశ, బోండం, ఇట్లా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇవి ఏవి మార్నింగ్ చేయాల్సినవి కాదు, ముందు రోజే ప్రిపేర్ అవ్వాలి. అంటే వీటికి కావాల్సిన రా మెటీరియల్స్ తెచ్చుకోవాలి. అంటే దానికి కావాల్సిన పప్పులు, ఉప్పులు వాళ్ళు ఒక మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి. అది కూడా ఒకటేసారి బల్క్లో కొంటే వాళ్ళకి ఇంకా ప్రయోజకులు అవుతారు వాళ్ళు. అది తెచ్చుకొని పెట్టుకోవడము, దానికి కావాల్సిన మెషినరీ అంటే ఈ పిండి రుబ్బడానికి ఈజీగా అవ్వడానికి, తక్కువ కరెంటు బిల్ వచ్చేలాగా మెషినరీ కోసం అర్థం చేసుకోవడానికి ఆ అవసరాలు ఉంటాయి. ఇవన్నీ ముందు. ప్లేట్లు ఉన్నాయా, వెహికల్ డెలివరీకి కావాల్సినవి ఉన్నాయా, ఎందుకంటే ఈ తాజా టిఫిన్స్లో వాళ్ళు కేవలం వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళ కోసం కాకుండా ఒక స్కూల్కి కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ సప్లై చేస్తారు. ఆన్లైన్ ఆర్డర్స్ త్రూ కూడా ఎవరైనా ఫోన్లో ఆర్డర్ పెడితే వాళ్ళకు కూడా సప్లై చేస్తారు. అంటే దీంట్లో మనం అర్థం చేసుకుంటే వెహికల్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, డ్రైవర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆర్డర్ రాగానే వేడిగా వాళ్ళకి చేసి ఇవ్వడం, అంటే వాళ్ళకి అక్కడ కావాల్సిన మనుషులు, అప్పటికప్పుడు వాళ్ళు ఆర్డర్ వస్తే అది అందించాల్సిన మనుషులు కూడా అవసరం ఉన్నది. తర్వాత ఈచ్ ఆర్డర్కి వచ్చే మనీ కలెక్ట్ చేయడము, దాన్ని ఒక అకౌంట్స్గా మెయింటైన్ చేయడము, దానికి ఎండ్ ప్రోడక్ట్ ఇవ్వడము. అండ్ ఆల్సో వీళ్ళు నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీకు ఒక స్కూల్తో టై అప్ అయ్యారు. స్కూల్కి కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళు చేస్తున్నారు. అంటే స్కూల్ యొక్క అవసరం కూడా వీళ్ళు తీరవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే అది ఇద్దరు కలిసి బెనిఫిట్ అవుతున్నారు. ఎందుకంటే ఒక స్కూల్ ఇవన్నీ చేయాలంటే వాళ్ళకు ఒక చిన్నపాటి మళ్ళీ అందులో ఇంకో వ్యాపారం పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు వీళ్ళ సాయం తీసుకుంటున్నారు. సో ఇలా వాళ్ళు చేసుకోవడం వల్ల క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటా, బయట ఉండే రేట్ కంటే కొంచెం తక్కువ రేట్ పెట్టుకొని టైంకి డెలివరీ ఇచ్చి వేడిగా డెలివరీ ఇవ్వడం అనేది, అండ్ ఆల్సో ఇవాళ ఉండే రుచి వాళ్ళు నమ్మి ఇంకో రోజు వచ్చినప్పుడు అదే రుచి ఉండాలంటే టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇదంతా ఒక డైలీ ప్రాసెస్. అండ్ ఈ మార్నింగ్ బిజినెస్ నడవడానికి రోజంతా కూడా ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఇది వీళ్ళు ఇలా చేసుకుంటూ తాజా టిఫిన్స్ అనేది చాలా పెద్ద బ్రాండ్గా అయ్యి ఒక షాప్ నుంచి వాళ్ళు 16 బ్రాంచ్లు అయ్యి వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేశారు. సో ఇది ఒక వ్యాపారం, ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం దీన్ని మన బిజినెస్ మోడల్కి ఆర్ మీకు మీ మైండ్లో ఉన్న ఐడియాకి ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ట్యాగ్ చేసుకోవాలి అనేది అర్థం చేసుకుందాం. ఇప్పుడు బిజినెస్ క్యాన్వాస్ మోడల్ అనేది 9 అంశాలతో కూడుకున్న పని. 9 అంశాలలో 5 అంశాలు మనము లోపల ఇంటర్నల్గా, అంటే మనము ఇంట్లో ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ ఇమీడియట్ ఇంపార్టెంట్ వాళ్ళు కూర్చొని కన్క్లూజన్కి వచ్చే అంశం అన్నమాట. మిగతా 4 అంశాలు మనం బయట వాళ్ళతోని కూడా డిస్కస్ చేసుకొని డిసిషన్కి తీసుకోవాల్సిన అంశాలు. మొదట మనం ఈ 5 అంశాల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి కీ
రిసోర్సెస్. అంటే ఫస్ట్ నేను వచ్చిన ఆర్డర్ని నేను టైంకి ఇవ్వాలంటే నాకు ఎవరెవరు ఉపయోగపడతారు, ఇందులో దానికి ఏమేమి కావాలి. ఇవి మనుషులు అవుతారు, అంటే మన ఎంప్లాయీస్ టీమ్స్ అవుతారు. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఇందాక డ్రైవర్ ఉండొచ్చు, వెహికల్ ఉండొచ్చు. అంటే లివింగ్ ఆస్పెక్ట్స్, నాన్ లివింగ్ ఆస్పెక్ట్స్ రెండు కలుపుకొని మన రిసోర్సెస్ అవుతాయి. అంటే ముడి సరుకులు సింపుల్గా చెప్పాలంటే. అంటే మనకిప్పుడు పప్పులు, ఉప్పులు, మెషినరీ, కరెంటు, మనం పెట్టాలనుకునే ప్లేస్, దీని క్లెన్లీనెస్, మనుషులు ప్లస్ అన్నీ కలిపినవి. ఇప్పుడు మనము ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే చూసుకుందాం. అందులో మనకు వచ్చే వాళ్ళందరూ రిసోర్సెస్, పప్పులు, ఉప్పులు, ఇవన్నీ మన కీ రిసోర్సెస్గా మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి కీ పార్ట్నర్స్. కీ పార్ట్నర్స్ అంటే నేను ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్లో మీకు చూస్తే స్కూల్తోని నేను ఒకటి కలుపుకొని వాళ్ళ అవసరం మనం వాడుకొని మన అవసరం కూడా వాళ్ళు కొంచెం తీరుస్తున్నారు. సో దట్ ఈస్ అ పార్ట్నర్షిప్. అంటే మనం చేసే పని ఇంకొకరు రిపీట్ చేయకుండా మనమే చేస్తామని వాళ్ళకు నమ్మకం కలిగించి మనము దాన్ని బిజినెస్గా కన్వర్ట్ చేసుకుంటున్నాము. కీ పార్ట్నర్స్కి మనం ఇంకొక అంశం కూడా యాడ్ చేయొచ్చు ఇక్కడ. అదేంటంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు ఎన్నో మెట్రో సిటీస్లో అండ్ Tier 1, Tier 2 అంటే జిల్లాలలో కూడా వచ్చిన అంశం ఏంటంటే నేను ఇంట్లోనే ఉండి నాకు తినాలనుకునేది నేను స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేసి నేను ఆర్డర్ పెట్టుకోగలుగుతున్నాను. సో అలాంటివి కూడా మనము పార్ట్నర్ అవ్వచ్చు. అంటే మనం చేసే పని ఇంకొకళ్ళకి అవసరం అవుతుంది, ఆల్ నచ్చుతుంది అని అనుకున్నప్పుడు ఇలాంటి పార్ట్నర్స్ని మనం తీసుకొచ్చినప్పుడు మన పని రెండు కంపెనీస్ టుగెదర్ గ్రో అవుతాయి, ఆర్ రెండు బిజినెస్లు బెనిఫిట్ అయ్యి ముందుకెళ్తాయి. ఇది మన కీ పార్ట్నర్స్. ఇది మనము చేసుకోగలిగితే మన పని తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. అంటే మనం ఉండే దగ్గరే వండుకుంటూ మనం ప్రాఫిట్ తెచ్చుకోగలుగుతాం మన బిజినెస్లో. నెక్స్ట్ వచ్చి కీ యాక్టివిటీస్. అంటే మనం రోజువారు చేసే పనిని ఆర్గనైజ్డ్గా చేసుకొని అవి ఏంటి అని ఐడెంటిఫై చేసుకోగలిగితే మనము దాన్ని ఇంకా అవుట్కమ్ డ్రివెన్గా, అంటే తక్కువ టైంలో ఎక్కువ పని చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి మనం కీ యాక్టివిటీస్ అనేవి ఏంటంటే నేను చెప్పినట్టు పిండిలు అన్ని రాత్రి రెడీ చేసుకొని పెట్టుకోవడము, వాళ్ళన్ని రా మెటీరియల్స్ మనం ముందే రెడీ చేసుకొని పెట్టుకోవడము, డెలివరీస్ వచ్చే టైంకి స్కూల్లో మనకు డెలివరీ 9 o'clock ఉందనుకోండి, 8 o'clock కల్లా మనకి వెహికల్ రెడీగా ఉందా, పెట్టాల్సిన కంటైనర్స్ అంటే మనం ఫుడ్ రెడీ చేసిందంతా నీట్గా ప్యాకేజింగ్ అవుతుందా లేదా, టైంకి అక్కడికి డెలివరీ అవుతుందా లేదా అనేది ఇవన్నీ మన డైలీ యాక్టివిటీస్. ఇవి మనం అర్థం చేసుకొని దానికి మనకి మనుషులతోని అటాచ్ చేసుకోవాలి. అంటే ఎంతమంది మనకి ఈ యాక్టివిటీ కోసం అవసరం పడుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకొని ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో రాసుకుంటే మనకి ఒక క్లారిటీ ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేసే ముందే మనకి ఎంతమంది అవసరం పడతారు, లేదా వీటన్నిటి పనులకి లేదు నేను ఇద్దరిని పెట్టుకుంటే సరిపోతుంది, లేదు నాకు ఆర్డర్స్ వచ్చే కొద్దీ ఇంకా మనుషుల్ని పెంచుకోవాలనే క్లారిటీ వస్తుంది. సో మనం కీ యాక్టివిటీస్ని ముందే ఐడెంటిఫై చేసుకోవాలి. మన 4వ అంశం వచ్చేసి ఇప్పుడు వాల్యూ ప్రాపోజిషన్. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక బిజినెస్ అంటేనే ఒక అవసరాన్ని మనం ప్రాబ్లమ్ తీరుస్తున్నట్టు, ఎట్లా డబ్బులు తగ్గించే మార్గంతో అండ్ వాళ్ళకి టైం సేవ్ చేసే మార్గంతో చేసేటప్పుడే అదొక బిజినెస్ అవుతుంది, సక్సెస్ఫుల్ బిజినెస్ అయ్యే స్కోప్ కూడా అవుతుంది. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ వచ్చి మనకి అది పనికి వస్తుందా రాదేదా అని మన బిజినెస్ గురించి అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే వాల్యూ ప్రపోజిషన్ అంటే ఒక మనిషి నాకు 20 రూపీస్ ఇస్తున్నాడు ఇడ్లీ ప్లేట్కి, ఆ 20 రూపీస్కి నేను దానికి వర్త్ ఐటమ్ ఇస్తున్నానా లేదా అనేది అర్థం చేసుకోవడం. అంటే వాళ్ళు పెట్టే మనీకి మనం ఇచ్చే ప్రోడక్ట్కి చెల్ అవుతుందా లేదా అని అర్థం చేసుకోవడం అనేది వాల్యూ ప్రాపోజిషన్. ఇది అన్ని బిజినెసెస్కి సిమిలర్ వేగా అప్లై అవుతుంది. 5వ అంశం వచ్చేసి కాస్ట్ స్ట్రక్చర్. అంటే ఇప్పుడు మనం అనుకున్న పార్ట్నర్షిప్స్ ఆర్ మన ముడి సరుకులు, మన రోజువారు చేసే పనులు, ఇవన్నిటికీ అయ్యే ఖర్చు మనకి గిట్టుబాటు అవుతుందా లేదా అనేది మన కాస్ట్ స్ట్రక్చర్. ఖర్చు అంతా మనం రాసుకొని పెట్టుకొని ఈ ఖర్చు అంతా కూడా మనం ఎలా తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు నేను అవన్నీ రాసి పెట్టుకుంటే నాకు 3 లక్షలు అయిందనుకోండి, ఆ 3 లక్షలు నేను ఎలా అరేంజ్ చేసుకుంటున్నాను, అంటే లోన్ తీసుకుంటున్నానా, అప్పుగా తీసుకుంటున్నానా, లేదా నా దగ్గరే కూడబెట్టుకున్న డబ్బులు 3 లక్షలు ఉన్నాయా, ఇది అర్థం చేసుకోవడం అనేది కాస్ట్ స్ట్రక్చర్. సో ఈ 5 అంశాలు నేను చెప్పిన విధంగా ఇవన్నీ మనం కూర్చొని అర్థం చేసుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ మనము బిజినెస్ క్యాన్వాస్ మోడల్లో 5 అంశాలుగా తీసుకుంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే చివరి 4 అంశాలు వచ్చి ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్. అంటే
మనకి టీంతో కాకుండా, అంటే నేను ఒక ఆంటర్ప్రినర్ అయితే నా ఇన్పుట్స్ కాకుండా బయటవి కూడా నేను యాడ్ చేసుకుంటాను అనమాట. అంటే బయటి వాళ్ళది కూడా ఇందులోకి అకౌంటబిలిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చి ఇందులో కస్టమర్ రిలేషన్షిప్స్, అంటే నా కస్టమర్స్ అంటే నా టిఫిన్ తినడానికి వచ్చే వాళ్ళని నేను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ప్రతి ఒక్క బిజినెస్కి అప్లై అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బట్టల కొట్టు ఉందనుకోండి, నా కస్టమర్స్ని నేను ఎలా డీల్ చేస్తున్నాను. కస్టమర్ రిలేషన్షిప్స్ అంటే ఎంత సింపుల్ అంటే వాళ్ళు పొద్దున్నే మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మనం వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం కూడా ఒక ఆస్పెక్ట్ ఇన్ ద బిజినెస్. అయితే దీంట్లో ఇంకొక ఆస్పెక్ట్ ఉందండి. ఈ బిజినెస్లన్నీ మనం ఎన్ని చేసినా కానీ ఇప్పుడు వచ్చేసి మనం టెక్నాలజీ వాడుకోవాలని చూస్తున్నాము. అంటే వాట్సాప్ త్రూ అయినా ఇప్పుడు మనము వాళ్ళకి నెలకొకసారి మా దగ్గర ఈ ఐటమ్స్ యాడ్ అయినాయి అని చెప్పడము, లేకపోతే ఇవాళ ఈ పండగకి మాకు దగ్గర ఈ స్పెషల్ ఉందని చెప్పడము, ఇవన్నీ కూడా కస్టమర్ రిలేషన్షిప్స్. అంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి వచ్చేటట్టు మనము ఎలాంటి రూట్స్ వాడుకుంటున్నాం అనేది మన కస్టమర్ రిలేషన్షిప్లో వస్తుంది. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి సెగ్మెంటేషన్. అంటే మన వచ్చే కస్టమర్స్ని మనం సెగ్మెంట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు 7 గంటల నుంచి 8 గంటల వరకు నాకు ఒక టైప్ ఆఫ్ కస్టమర్స్ రావచ్చు. అంటే పిల్లలు ఎక్కువ మంది రావచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు, ఆర్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు. 8 to 9 మేబీ ఎక్కువ ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు వస్తున్నారేమో. దాని తర్వాత మేబీ ఇంట్లో ఉండేవాళ్ళు ఆ రోజు ఏదో వీలు కాక వండుకొని వాళ్ళు. అంటే దిస్ ఈజ్ అ సింపుల్ వే ఆఫ్ మనకు ఏ టైంకి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో అర్థం చేసుకుంటే వాళ్ళకి తగ్గట్టు మన ప్రోడక్ట్ మోడిఫికేషన్ అనేది జరుగుతూనే ఉండాలి. ఏ బిజినెస్ అయినా ఒక స్టేజ్లో ఫస్ట్లో నేను 7 ఐటమ్స్తో స్టార్ట్ చేస్తే, అంటే 7 ఐటమ్స్తో స్టార్ట్ చేస్తే అది అలాగే ఉండదు. ఎప్పుడైనా బిజినెస్లో డే బై డే మనం ఈ అంశాలన్నీ దగ్గర ఉంచుకుంటూ ఎలా మోడిఫై చేసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. మన కస్టమర్స్ని మనము సెగ్మెంట్ చేసుకోవడం అని అంటారు, అంటే విభాగించుకొని చూడడం అని అంటారు అనమాట. తర్వాత అంశం వచ్చి ఛానల్స్ అంటే ఏంటంటే మనకి మన ప్రోడక్ట్ గురించి బయటికి వెళ్ళే మాట ఎలాంటిది అని అర్థం చేసుకోవడం. అంటే లోపల జరిగేది ఇలా పలానా టిఫిన్ సెంటర్ ఇక్కడ ఉంది అని బయటి వాళ్ళకి తెలవడం అనేది ఛానల్ అని అంటారు అనమాట. ఆల్సో ఇది 2 విధాలుగా జరుగుతుంది. మన ప్రోడక్ట్ ఎలా అవుతుంది అని మనం బయట వాళ్ళ గురించి ఎలా అనిపిస్తుంది వాళ్ళకి మన ప్రోడక్ట్ గురించి అని అనుకోవడం కూడా మరో అంశం. సో లోపల జరిగే వాటి గురించి బయటికి వెళ్ళే ఆస్పెక్ట్ని మనం ఛానల్స్ అని అంటాం అనమాట. ఇది ఐడెంటిఫై చేసుకుంటే మనము మన ప్రోడక్ట్ని ఇంకా బాగా డెవలప్ చేసుకునే స్కోప్ ఉంటుంది. చివరి అంశం వచ్చేసి కాస్ట్ స్ట్రక్చర్. అంటే పెట్టే మనీకి, మనం పెట్టే ఖర్చులకి, పెట్టే ప్రైజింగ్కి, అంటే మన ప్లేట్ ఆఫ్ ఇడ్లీకి ఎంతైతే కాస్ట్ పెడుతున్నామో ప్లస్ మనకు లాస్ట్కి మిగిలే వాటికి టాలీ అవుతుందా లేదా. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చివరిగా రోజు ఎండ్ చేసే వరకు మనం ప్రాఫిట్స్లో ఉంటున్నామా లేదా అనేది టార్గెట్ చేసుకోవడం, అర్థం చేసుకొని దానికి ఒక ప్రాపర్ ప్రైజింగ్ తీసుకురావడం అనే అంశం. మనం మళ్ళీ 9 అంశాలని ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. ఫస్ట్ 5 ఇంటర్నల్ ఆస్పెక్ట్స్. అంటే ఫస్ట్ వచ్చేసి కీ రిసోర్సెస్ని ఐడెంటిఫై చేసుకోవడం, అంటే మనం ముడి సరుకుల గురించి అర్థం చేసుకోవడం. నెక్స్ట్ వచ్చి కీ పార్ట్నర్స్, అంటే మనము ఇంకొక బిజినెస్తో కలిపి చేస్తే మన బిజినెస్ ఏమన్నా పికప్ అవుతుందా అని అర్థం చేసుకోవడం, అది కీ పార్ట్నర్స్. తర్వాత వచ్చేసి కీ యాక్టివిటీస్, అంటే మన రోజువారీ పనుల గురించి మనకి క్లియర్గా అవగాహన ఉండడం. దానివల్ల మనము ఎక్కడెక్కడైతే మనకు వేస్ట్వి ఖర్చులు అవుతున్నాయో దాన్ని తగ్గించుకోగలుగుతాము. 4వ అంశం వచ్చి వాల్యూ ప్రాపోజిషన్. అంటే మనము మన బిజినెస్ నడపడం వల్ల ఒకళ్ళ ప్రాబ్లం తీరుస్తున్నామా లేదా, అండ్ వాళ్ళు పెట్టే అమౌంట్కి మనం న్యాయం చేస్తున్నామా లేదా అని అర్థం చేసుకోవడం. 5వ అంశం వచ్చేసి కాస్ట్ స్ట్రక్చర్. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న 4 అంశాల్లోకి కూడుకున్న ఖర్చులు మనకి అర్థం చేసుకొని దానికి కావాల్సిన అరేంజ్మెంట్, అంటే లోనా, అప్పా, లేకపోతే నా దగ్గర ఉందా అని చూసుకోవడం కాస్ట్ స్ట్రక్చర్. ఇవి వచ్చి ఇంటర్నల్ ఆస్పెక్ట్స్. తర్వాత వచ్చేవి ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్స్. అంటే మనకి బయట నుంచి వచ్చే కస్టమర్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, ఫస్ట్ రోజు వచ్చే కస్టమర్ 3వ రోజు తిరిగి మన దగ్గరికి నవ్వుకుంటూ వస్తాడా లేదా అని అర్థం చేసుకోవడం. దాని తర్వాత వచ్చేది కస్టమర్ సెగ్మెంటేషన్. అంటే మనకి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ అవసరాలకి తగ్గట్టు మన ప్రోడక్ట్ని మాడిఫై చేసుకోవడం అనేది కస్టమర్ సెగ్మెంటేషన్. తర్వాత వచ్చి ఛానల్స్. అంటే నా బిజినెస్ గురించి బయటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, నేను ఏం చెప్పాలదలుచుకుంటున్నాను, అండ్ వాళ్ళు నా ప్రోడక్ట్ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఛానల్స్. అండ్ చివరి అంశం వచ్చేసి రెవెన్యూ. అంటే మనము ఎంత
ప్రైజింగ్లో పెట్టాలి మన ప్రోడక్ట్ అనేది మనకి అవగాహన ఉండడం, ఎంత పెడితే మనము లాభాల్లో ఉంటాము అనేది అర్థం చేసుకోవడం. ఈ 9 అంశాలు చేసుకోవడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అంటే మనకు ముందు వెళ్ళే దారి అర్థమవుతుంది, అంటే క్లారిటీ వస్తుంది, స్ట్రాటజీ చేసుకోగలుగుతాము, ఎవరిని ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాలి, ఏ పని మొదలు పెట్టుకోవాలి, ఏ దానికి ఎంత టైం పడుతుంది అనేది మనకి క్లారిటీ వస్తుంది. అండ్ తర్వాత మన ఫ్యూచర్ రూట్ కూడా మనకి అర్థమవుతుంది. అండ్ ఇది బేసిక్లీ ఒక రోడ్ మ్యాప్ లాగా కూడా తీసుకోవచ్చు. అంటే బిజినెస్ స్టార్ట్ అయ్యాక కూడా మనం తర్వాత ఒక 3-4 months తర్వాత కూడా మనం మళ్ళీ దీన్ని ఒకసారి తిరిగేసి చూసుకుంటే మనము ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేసాము అనేది మనకు అర్థమవుతుంది. సో మనము ఇది ఎప్పటికప్పుడు మోడిఫై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ క్యాన్వాస్ మోడల్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదా మీ బిజినెస్ క్యాన్వాస్ మోడల్ చేసుకోవడంలో మీకు ఇబ్బందులు ఉంటే తప్పకుండా wehubని సంప్రదించండి. మేము ఆ సపోర్ట్ మీకు ఖచ్చితంగా చేస్తాము. థ్యాంక్ యూ.